రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు 18/5/2026 ప్రజ్వల్ సీడ్స్ వారి R&D విజిట్కి రావడం జరిగిందండి. గమనిస్తున్న వెరైటీ వచ్చేసరికి PS మనీ అని మార్కెట్ని శాసించినటువంటి నాటు రకమైనటువంటి 334 రకానికి చెందిన ఈ హైబ్రిడ్ మిరప రకం. ఇది ఈ 334 రకం కింద పోతుందని మా అంచనా. బట్ ఈ వెరైటీ హైబ్రిడ్ అండి. 334 అంటే మీరు ఏమంటే నాటు రకం కింద వెళ్ళొద్దు. ఇది హైబ్రిడ్ PS ప్రజ్వల్ సీడ్స్ వారి మనీ అనే హైబ్రిడ్ మిరప రకం. ఇది కాయను గమనించండి రైతు సోదరులారా. 334 వెరైటీ కింద మార్కెట్లో అమ్మకం జరుగుతుంది. ఇది పచ్చికాయ కూడా అమ్ముకోవచ్చు. పచ్చికాయకి, పండుగాయకి, ఎండుగాయకి 3 రకాలుగా అమ్ముడుపోతుంది రైతు సోదరులారా. ఇది 80 రోజుల పైరు. మీరు గమనిస్తే 80 రోజుల పైరులో మనం ఇప్పుడు గమనిస్తున్న పైరులో దాదాపుగా 10 క్వింటాల కాయలు కనిపిస్తున్నాయి మాకు. ఇది జస్ట్ R&Dలో. ఇక్కడ ఫర్టిలైజర్ యూజ్ అనేది అసలు ఉండదు రైతు సోదరులారా. జస్ట్ ఏంటంటే డ్రిప్ ద్వారా అతి తక్కువ బలాన్ని అందజేయడం జరుగుతుంది. కానీ మీరు గమనిస్తే పంట అనేది ఎంత అధికంగా ఉందనేది మీకు తెలిసిపోతుంది. ఈ వెరైటీని లాస్ట్ ఇయర్ దాచేపల్లి ఏరియాలో పల్నాడు జిల్లాలో డెమో పూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఆ ఏరియాలో అత్యధికంగా రైతు సోదరులు ఈ వెరైటీని వీక్షించి సేద్యం చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారని మాకు తెలుస్తుంది. చూడండి రైతు సోదరులారా, అతి తక్కువ రోజుల్లో రైతులకి పచ్చికాయ, పండుగాయ రెండింటికి ఉపయోగపడే ఈ PS మనీ అనే హైబ్రిడ్ మిరప రకాన్ని రైతు సోదరులు సాగు చేసుకొని మంచి లాభాలు పొందుతారని ఆశిస్తున్నాము. అంతేకాకుండా రైతు ఒకటి గమనించాలండి. మీరు మనీ గురించి, ప్రజలు చేసే మనీ గురించి మనకి లాస్ట్ ఇయర్ బాగా లేట్గా వేయటం వల్ల, అక్టోబర్ ఎండింగ్లో వేయటం వల్ల మనకి హైట్ చాలా తక్కువ వచ్చిందని చెప్పేసి ఒక అపోహలో ఉన్నారు. మీరు గమనిస్తే ఈ హైట్ అనేది కూడా మినిమం 4.5 feet పెరిగే గుణం ఉందండి. కాసుకుంటూ పెరిగే లక్షణాలు ఉండదు ఇట్లా. ఇది 80 రోజులు పైరే కదా రైతు సోదరులారా. 80 రోజుల పైరే దాదాపుగా 2.5 నుంచి 3 అడుగుల హైట్ ఉండటం జరిగింది. ఇది కాసుకుంటూ పెరిగే లక్షణాలు ఉన్నాయి దీంట్లో. ఇలాంటి హైబ్రిడ్స్ ఎన్నుకొని వేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రజ్వల్ సీడ్స్ వారి మనీ. ప్రజ్వల్ సీడ్స్ వారి మనీ. ప్రజ్వల్ సీడ్స్ వారి మనీ.